మా కార్యకర్తలను కాపాడాలి సార్. తప్పకుండా పటేల్ పటేల్ ఆర్టీఏ మెంబర్గా సయ్యద్ జాఫర్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాఫర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ దీంట్లో మా డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా మంచి సలహాలు ఇస్తారని, ఇట్లా రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే తప్పకుండా జాఫర్ గారి సలహాలు కూడా మేము తీసుకుంటామని దీని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా మీద నమ్మకంతో ఆర్టీఏ మెంబర్గా నన్ను నియమించినందుకు మా ప్రియతమ నాయకులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు పార్టీ కార్యకర్తలకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక నాయకులకి, నాకు అండదండలుగా ఉన్నటువంటి నా మండల పార్టీ నాయకులకి, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారికి, కిషన్ నాయక్ గారికి, సత్యం శెట్టి గారికి, మల్లేశం గారికి, వేమారెడ్డి గారికి, ముఖ్యంగా మా గ్రామస్తులంతా ఈరోజు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మా గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా మీద నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతని నేను తప్పకుండా స్పీకర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు సాధ్యమైనంత వరకు ఈ పదవికి న్యాయం చేస్తానని చెప్పేసి తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై ప్రసాద్ కుమార్, జై రేవంత్ రెడ్డి. వికారాబాద్ మండల్ ఎర్రవల్లి గ్రామానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్టీఏ మెంబర్గా మరి మా ప్రియతమ నాయకుడు కార్యక్రమంలో వికారాబాద్ ప్రాంతంలో ఎర్రవల్లి జాఫర్ గారికి ఒక మెంబర్గా దొరికినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసాద్ కుమార్ గారికి, జాఫర్ గారికి నేను వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చేయలేదో వాళ్ళు మొదలు ఫోటో వేసుకుంటున్నారు, తర్వాత కింద నాయకులు చేస్తున్నారు. దానికి గమనిస్తున్నా నేను. అసొంటి వాళ్లకు ఎవరేమైనా సరే 50 ఏళ్ళు జెండా మోసినాం, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఆ పద్ధతి వేయకుండా మొత్తం వేయకుండి. ఎవరైతే జెండా పార్టీలో ఉన్నామో అంటే మీకు ఏమైనా భయం ఉంటే చెప్పండి.